ఇప్పుడు జాతీయ అవార్డు ఇచ్చేసారు, తీసుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు జానీవాస్ వ్యవహారంలో ఏంటంటే తీసుకోవాల్సి ఉంది కాబట్టి అతను క్రిమినల్ కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి అది రద్దు చేయబడడం జరిగింది. ఇచ్చేసిన తర్వాత తీసుకునే సిస్టమ్ అనేది లేదనుకుంటా. చాలా మంది ఇప్పుడు పద్మశ్రీలు పద్మభూషణ్లు ఇచ్చిన వాళ్ళు తర్వాత కొన్ని క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్నా కూడా వెనక్కి తీసుకున్న సంఘటనలు అనేవి అక్కడ జరగల భారతదేశంలో. ఇప్పుడు అల్లు అరవింద్ గారు బాధపడతారు, నా కొడుకు ఇంతటి కీర్తి అయిన సినిమాలో నటించాడు, ఆయన ఎంజాయ్ చేయలేకపోతున్నాడు అని బాధపడ్డాడు అంటే ఆయన తండ్రిగా ఆయన బాధపడ్డాడు. కానీ ఇప్పుడు ఆయన ఏంటంటే ఇదంతా వ్యాపారం అండి వీళ్ళది మొత్తం ఏంటంటే. ఇప్పుడు అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఖచ్చితంగా అవార్డును వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ కూడా స్టార్ట్ అయింది. మరి మీరేం చెప్పదలుచు? డిమాండ్లు వస్తే ఏం ప్రయోజనం అండి? బీజేపీ సపోర్ట్ ఉంది కదా అల్లు అర్జున్ కి. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిందే బీజేపీ వాళ్ళు కదా. కిషన్ రెడ్డి ఫస్ట్ స్పందించాడు కదా అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు. ఫస్ట్ ట్విట్టర్ లో పెట్టి తర్వాత పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చింది బీజేపీ కదా. బీజేపీ వాళ్ళు అనుకుంటే ఏదైనా జరుగుతుంది, వాళ్ళకి వ్యతిరేకం కాదు కదా. వాళ్ళు రాజకీయంగా అతన్ని మలుచుకొని రేపు తెలంగాణలో జరిగే రాజకీయ అంశంలో అతన్ని లింక్ చేయాలని ఒక ఉద్దేశంతో ఉన్నారు. అందులో భాగమే ఇదంతా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసినా ఎవరు సపోర్ట్ చేసినా ఏం చేసినా ఏంటంటే పొలిటికల్ గా ఇప్పుడు కాంగ్రెస్ చెట్ట అతను దూరమే. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి 4 సంవత్సరాల దాకా నేను ఎట్టి పరిస్థితుల్లో ఏ రిప్రజెంటేషన్ ఉన్నప్పటికీ కూడా అతను పెంచే విధానం లేదు. రేపు పండక్కి రిలీజ్ అవుతున్నాయి కొన్ని సినిమాలు. దిల్ రాజు సినిమాలే 3 ఉన్నాయి. ఆ 3 సినిమాలు భవిష్యత్తు ఏందనే చెప్పాలా. ఎందుకంటే ఒక సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి గేమ్ చేంజర్ అనేది, దానికి ఇక్కడ కాకపోతే ఎక్కడైనా రావచ్చు. ఆ విధంగా ఉంటుంది అనమాట. 3 సినిమాలు ఒక డిస్ట్రిబ్యూషన్ 2 ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన సినిమాకి ఉంది కదా ఎఫెక్ట్. ఆయన కాంగ్రెస్ కార్యకర్త కాదు. ఆయనకి ఏంటంటే సినిమా ఫీల్డ్ లో ఇప్పుడు ఏపీలో కూడా బెనిఫిట్ షోలు రద్దు చేయాలనే డిమాండ్ ఉంది. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ బెనిఫిట్ షోలు రద్దు చేయాలంటున్నారు కదా. బండారు సత్యనారాయణ చెప్పినా ఎవరు చెప్పినా అందరు కోరేది అదేనండి. ఏంటండి ఇది 800 రూపాయలు ఇష్ట ప్రకారం మొన్న సంధ్యా థియేటర్ లో 1100 అమ్మారు. ఆ 1100 కాస్త బ్లాక్. ఆ అమ్మాయిలు కొనుక్కొచ్చింది 3,000 లెక్కన కొనుక్కొచ్చారు. ఈ షోలు ఈ రకంగా నైట్ షోలు డే షోలు అట్లా వేయకపోతే రెగ్యులర్ ప్యాటర్న్ లో 10 గంటలకి మార్నింగ్ షో, 2 గంటలకి షో, 6 గంటలకు షో, మళ్ళీ 9 గంటల షో, పాత పద్ధతిలో శుద్ధంగా ఫ్యామిలీలతో సినిమాలకు వస్తారండి. లాంగ్ రన్ వస్తుంది సినిమాకి. ఈ విధంగా ఉన్న కారణంగా ఈ 3 రోజుల కలెక్షన్ల కోసం కకృతి పడి నిర్మాతలు ఈ రకంగా చేస్తున్నారు. కాబట్టి లాంగ్ రన్ థియేటర్ ఎగ్జిబిటర్ బాగుపడేదానికి, ఒక వ్యవస్థ బాగుపడేదానికి ప్రధానమైన కారణం జరుగుతుందని చెప్పవచ్చు. ఈ రేట్లు తగ్గిస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు మీరు ఇస్తున్నారు? కానీ కొన్ని సినిమాలు కొన్ని ఇవ్వాలా అని అనుకున్నప్పుడు మామూలుగా కొంచెం పెంచితే పర్వాలేదు. కానీ మీరు ఇష్ట ప్రకారం అంటే మీరు చెప్పినట్టు వచ్చేది సంక్రాంతి సీజన్, చాలా పెద్ద సినిమాలు దిల్ రాజు ప్రొడ్యూస్ చేసినవి కూడా ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో ఈ సినిమాల బెనిఫిట్ షోకి అవకాశం ఇస్తారా ఇవ్వరా? సినీ పెద్దల ముందున్న ఆప్షన్ ఏంటి అసలు? ఇప్పుడు ఆంధ్రాలో ఇస్తారేమో. ఆంధ్రాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా. ఇక్కడ ఇవ్వరు కదా. ఇక్కడ నిన్నగాక మొన్న మాట్లాడి రేపు ఇచ్చాడంటే రేవంత్ రెడ్డి మీద ఆడుకోరు సోషల్ మీడియాలో. నువ్వు ఎట్లా చెప్పావా, ఎందుకు చెప్పావు, ఈ రకంగా ఎందుకు రేట్లు ఎగస్ట్రా కమ్మిస్తున్నావు అని. 4 షోల కంటే ఎగస్ట్రా ఒక్క షో ఆయన వెంటనే నాలుక మడతేసుట్ల రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఎవ్వరు ఉండరు. ఆయన అబద్ధాలు ఎట్లుంటారు ఆకారం దాల్సి రేవంత్ రెడ్డి లాగా ఉంటారు. కానీ సోషల్ పర్పస్ ఉన్న సినిమాలకు ఎగ్జామ్షన్ ఉంటుందని అన్నారు ఆయన. సినిమా అనేది ఎగ్జామ్షన్ ఎప్పుడు ఉంటుందని చెప్పారంటే చారిత్రాత్మక సినిమాలు, ఏదన్నా సినిమాలు తెలంగాణ సాంప్రదాయాన్ని ఎలువిచ్చే చిత్రాలు ఇట్లాంటివి నిర్మిస్తే ఎగ్జామ్షన్ అండ్ సబ్సిడీ 2 ఉంటాయని చెప్పాడు. అంతేగాని కమర్షియల్ సినిమాకి హీరోలు 100 మందిని కొట్టిన సినిమాలకి ఉంటాయని ఆయన చెప్పలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్షన్ అనేది జరగదు. ఎగ్జిబిటర్లు ఆల్సో తెలంగాణ ఎగ్జిబిటర్లు ఆల్సో దానికి వ్యతిరేకంగా ఉన్నారు. విజయేందర్ రెడ్డి గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మేము ఎందుకంటే వాళ్ళకు వచ్చేది ₹1 లేకపోయినా వీళ్ళ కోసం 900, 800. ఈ రోజు సంధ్యా థియేటర్ ఉందండి. వాళ్ళు సంధ్యా థియేటర్ వాళ్ళు కంకర అమ్ముకునే చంద్రయ్య అండి. ఆ థియేటర్ కంకర అమ్ముకునే చంద్రయ్య థియేటర్. ఆయన ఎందుకండి ఆయన వచ్చి ఒక ఫ్యాషన్ కొద్ది సినిమా థియేటర్ నిర్మించి అట్ ద సేమ్ టైం అతను ఇక్కడ హైటెక్ సిటీలో కూడా హైటెక్ థియేటర్ కూడా నిర్మించి ఆయన కూలీగా సంపాదించిన డబ్బుతో అతను ఎవరో చేసిన నేరానికి అతను ఎందుకు వాళ్ళ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. పోలీస్ స్టేషన్